వెల్కమ్ టు స్కై విజన్. ముందుగా స్కై విజన్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వాడవాడలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. పలు రామాలయాల్లో మల్లడి ప్రత్యేక పూజలు. యానం నుంచి అక్రమంగా తరలిస్తున్న 72 బీర్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్న తాళరేవు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ. యానంలో ఇంటింటా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న అభ్యర్థులు. యానం నియోజకవర్గం పరిధిలోని పట్నా గ్రామాల పరిధిలోని శ్రీరామాలయాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాలలో కమిటీ ప్రతినిధులు ఆలయాల ముందు చలువల పందిర్లు వేసి శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గం పరిధిలో గణపతి నగర్, మెట్టకూరు, ఫిషర్మ్యాన్ పేట, కలకాలపేట, పల్లరాయి వీధి, కొత్తపేట, చింతావారి వీధి, అంబేద్కర్ నగర్, గోపాల్ నగర్, రాజీవ్ నగర్, కుర్సంపేట, పరంపేట, దర్యాలతిప్ప, గరియంపేట, సావిత్రి నగర్ తదితర గ్రామాల్లోని రామాలయాల్లో ఎన్డీఏ కూటమి ఎన్ఆర్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు స్వామివారిని దర్శించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, గ్రామ ప్రతినిధులు మల్లాడి కృష్ణారావుకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు ఆలయాల వద్ద ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమాలను మల్లాడి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మల్లాడిని శాలువాలతో సత్కరించారు. జై సీతారాం. రాజారావు గారు మొట్టమొదటిగా శాలువ కప్పల యొక్క వారి గౌరవములను గ్రామం తరఫున సాయంత్రం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
యానం శారదాదేవి ఆలయం ప్రాంగణంలోని శ్రీ రామాలయంలో శ్రీరామ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ శారదాదేవి ఆలయ కమిటీ ప్రతినిధులు, స్థానిక భక్తులు, ప్రజల సహకారంతో ఈ వేడుక ఎంతో ఘనంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణ పట్టాభిషేకాన్ని శాస్త్రవేత్తంగా కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. యానం పరిసర ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు, స్థానిక పెద్దలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహాసంకల్పం యొక్క ఉద్దేశ్యము అంటే కనుక ఆ స్వామివారు ఎటువంటి వారు, ఆయన జీవిత చరిత్ర ఎటువంటిది, ఆ అమ్మవారు ఎటువంటి వారు, ఆయన రాజులకు జీవిత చరిత్ర ఏంటి అనేది అంతా కూడా తెలియజేసేది మహాసంకల్పం. కాబట్టి అందరూ కూడా చాలా సావధానంగా మహాసంకల్పాన్ని విన్నట్లయితే కనుక తదనంతరం కన్యాదానం కార్యక్రమం జరుగుతుంది. కొద్దిగా రామాలయంలో కూడా పెడదామండి రాముగారు. మహాజలే పరిభ్రమాణామైకమే అతలే అది ఈ బ్రహ్మతంత్రంలో పెట్టినట్టు మనస్సు మన మైండ్ అంతా ఈ మనస్సు ప్రశాంతత చేరుకుంటుంది. అందు గురించి సున్నమూర్త కాలంలో ముందుగా 3 నిమిషాల ముందుగా మనం ఏంటంటే మనం బయలుదేరుతాం. మన మనుషులు చేసే విధానంలో 3 నిమిషాల ముందుగా ముందు దీర్ఘకాలం గురించి సున్నమూర్తానికి ఆ మధ్యలో ఉన్నటువంటి ప్రజలను కలిగిస్తారు. 3 నిమిషాల ముందు ఆ వధువుల కూడా కన్యాదానంలో ఆ సున్నమూర్తానికి దీర్ఘకాలం పెట్టించడం వల్ల వారి యొక్క మనస్సు ప్రసాదత చేకూరి ఆ శుభ సమయం సున్నమూర్తం ఏదైతే ఉందో ఆ సున్నమూర్త కాలంలో ఒకరినొకరు చూసుకోవడం ద్వారా అభిషక్తిగా వయం చేయబడుతుంది. ఇదంతా కూడా పూర్వం ఎప్పుడో కొన్ని యుగాల క్రితం ఈ యొక్క వైవాహిక ధర్మాన్ని మన ఋషులు చెప్పారు, ఈ విధంగా చేయాలి అని. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ముందుగా రాష్ట్రంలో తాళ్లరేవు మండలం పరిధిలోని వివిధ గ్రామాలలో శ్రీరామనవమి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మండలం పరిధిలోని ఇంచారం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ
ఉమా కృపేశ్వర స్వామి వారి ప్రాంగణంలో కొలువై ఉన్న రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని వేద పండితులు శాస్త్రయుక్తంగా జరిపించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించారు. అదేవిధంగా సుంకరపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని చింతాకులవారిపేట గ్రామంలో కొలువై ఉన్న రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు దంపతులు పీఠాలపై కూర్చుని స్వామివారి కళ్యాణాన్ని కనుల పండుగగా జరిపించారు. బాజా భజంత్రీలు, మేళ తాళాలతో స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. चैत्रमासे शुक्लपक्षेणम्यां भृगवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं मोक्ष चतुर्वेदुनाद्रवदं श्री सीतारामचंद्रयोः दिव्यकल्याण महोत्सवाख्ये कर्मणि या लक्ष्मीनारायणदेवता प्रीत्यर्थं सानग्रह सहिरण्योगे कन्यादानहं करिष्ये महासंगम ओम अदानंदवीर्यस्य श्रीमराज नारायणस्य विद्या प्रवृत्त्या भ्रमाणस्य चक्रमालशैलमध्यगतमः सुनीरोदातृशिखरालवर्ति महानालायमान आदिन्यशेषस्य सहस्रफणामतपुण्डरीकवामनपुण्डातिरैवसिद्धं साध्यमनिगान्धरोत्तरगादीत्यस्तौ इन्द्राग्दीयमनिरुद्धवनवायुदेशैशानाश्रिक्पालपरि महेन्द्रमङ्गलयसह्यशक्ति भौतुकं सप्तपुरातल कृष्णमार्गवत्तिष्किं नमस्कृतनाथलोकालोकादपञ्चमहाराधिष्ठिते सूर्यान्य ब्रह्मरुद्रदक्षरौच्य पौच संवत्सरे उत्तर श्रीमान श्रीवत्सगोत्रः वीरवेंकट सुब्रह्मण्य शर्मा नामधेयः धर्मवत्सहिमतः श्रीमतः श्रीवत्सगोत्रस्य वीरवेंकट सुब्रह्मण्य शर्मा नामधेयस्य धर्मवत्समेतस्य श्रीमान भिडगोत्रः धर्मवत्सि समेतस्य अस्मिन् ज्ञानतः अज्ञानतश्च मया कृत समस्त पापक्षयार्थं लक्ष्मी వేస్తారు. ఆ యజ్ఞోపవీత కన్యాదానం చేస్తున్నాము అని చెప్పి ఆ కన్యాదాతలుగా ఇక్కడ అందరూ కూర్చోడానికి చేయడానికి అవ్వదు కాబట్టి అందరినీ ఉద్దేశించి 5 రోజుల కళ్యాణం చేయటం కోసం మీ అందరి తరఫున ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క మంత్రాలు వింటూ ఉంటారో చూస్తూ ఉంటారో అందరికీ సమానమైన ఫలితం కలుగుతుంది. ఇంచేత అంటే కర్త కారయిత చైవ ప్రారకశ్చ అనుమోదక
సుకృతం దుష్కృతం చైవ చత్వార సమభాగినః. చేసేవాడు చేయించేవాడు ఆమోద అమ్మాయి ఇందాక ఇచ్చే చీర ఇది ఏమీ లేదు కదండి. సైడ్ తిప్పుతారా జై శ్రీరామ్, జై శ్రీరామ్. డ్రింకులు గట్ట ఏమో తెచ్చి స్కై విజువల్ ఇస్తే జై శ్రీరామ్ చెప్తారు. సమర్పించరి ఎవం వస్త్రాని మే వసావదాత యవాలఛత్ర మందవాహ సర్కా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. యానం శివారు కనకాలపేటలోని కొలువై ఉన్న శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో 79వ కళ్యాణ మహోత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణాన్ని కనుల పండుగగా నిర్వహించారు. గ్రామస్తులు కనకాల వెంకట్రావు, శిరీష, కనకాల వీర వెంకట, సతీష్ కుమార్, లక్ష్మీ సుప్రియ దంపతుల పీఠాలపై కూర్చుని స్వామివారి కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ వేద పండితులు స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రయుక్తంగా జరిపించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, టీవీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోటరాజు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. పరిషత్ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రాముల వారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం స్వామివారి గ్రామ సభ అత్యంత వైభవంగా జరిగింది. నమస్కారం చేసుకుంటూ చెప్పండి. ఆయుర్దేహి నిగ్రంథి సతతం సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో వినాయక గోజానన వక్రతుండ శూర్పకర్ణాని యఃపతే సునియాపతే విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే నస్తస్య నజాయతే శ్రోత్రవతి జయ సమయ ఏ విఘ్నాలు లేకుండా చేసుకోండి.
सर्वेन्द्रिया हेनन्वत्यहेनन्द्रियार्था वित्पोषितं मया देवा परिपूर्णं तदस्तु मे अमृता ब्रह्मपवित्रेण पुटासूर्यस्वस्पभिः सर्वदेवजलं पुण्यं पावनं मत्तकारणं विष्णुपादात्मं शुद्धं सर्वमङ्गलधारिणा ब्रह्मणा समृतं येन मन्त्रपाठं सुभावः पवित्राणतमाञ्जुना हरश्वेदवरं दिव्यं कलशं समलङ्कृतं सूर्यं ब्रह्माण्ड बृहस्पतिं इंद्रावरणास प्रसवितत्तं राजस्पोषं विजमाने शिरत्त प्रजां पश्चिम्बोधिपस्मासत्तं दीर्घायुत्वाय प्रचलतन्नायुः श्रियै जातश्रियानिरे याजश्रियम्मया जलद्रवितद्रो यानं घोर्या श्री बालिया राकाया सरस्वती इन्द्रस्ते नरिप्रजां मे गोपायां मृत्वाय देवसे ज्वाताञ्जलिष्यमाणाञ्चामृत सत्या प्रतिष्ठिता सुत्रामानं पृथिवीं द्यामने सकं सुसर्मानमधिजगो सुप्रणीतो देवेर्नामकुश्वरित्रामणागसमस्रवन्दे मारहेमाश्वस्तये शतायुताय शतवीर्याय शतोदयाभिमादिशाहे शतं योनस्सरधोति तानिन्द्रो दक्षिणावतान्तिसूर्याधः दक्षिणावन्तामृतो मदिन्ते दक्षिणावन्तप्रदरतन्नायुः भद्रं नक्षत्रं तद्भक्करवेदापं यशो विनामयसूर्य उदेति आकं पुष्टिन्यास्तु पुनर्विगो ब्राह्मणे शुभं भवद सर्वसम्पदस्तु ఐదు గంగలు ఉన్నాయి ఏంటంటే అవి గంగే జమునే చేవ గోదావరి సరస్వతి నర్మదేశు కావేరి జలేశ్వరి అలా ఉన్నా నేను చూడమని కెమెరా తిరిగినాను అక్కడెక్కడ చూడండి అక్కడే చూడండి దేవుడు చూడాలా ఓకే నా అలా ఉండండి ఓకేలా తిరగండి కెమెరా తిరగండి ఒకసారి స్వామివారి ప్రసాదం దేవుడు భోజనం అమ్మ తినాలి. శ్రీ కోదండరామ స్వామి వారి కళ్యాణం మన గ్రామంలో ఎంత వైభవంగా జరిగిందండి. స్వామివారి కళ్యాణం భక్తులు రాయపరెడ్డి శ్రీను నాగమణి దంపతులు ఫుట్బాల్ బ్యాంక్ ఎస్ ఉమామహేశ్వర గారు 100 రూపాయలు సమర్పించున్నాం. కొద్దిగా అయిపోయింది ఉన్నప్పటికీ తీసేయండి. మీద ఎంచుకోండి. భక్తులు మారిల్ల భైరవతి గారి కుమారుడు మారిల్ల ఆదినారాయణ గారు
కళ్యాణం జరిపించుకుంటూ 79వ సంవత్సరానికి వచ్చిందండి. ఈ సంవత్సరం 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 79వ శ్రీరంగోదల ప్రతి ఒక్కరు కూడా స్వామివారి ప్రసాదం తీసుకోవాలమ్మా. హలో సత్తి సతీష్ గారండి 116 రూపాయలు సమర్పించారు. 116 కేంద్ర పాలిత ప్రాంతం యానం నియోజకవర్గ పరిధిలో ఇంటింటా ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ నియోజకవర్గ అంతటా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక భీంనగర్, ఉదయ్ కృష్ణ వంశీ నగర్, అబ్దుల్ కలాం నగర్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అద్దెని దినేష్ మరియు కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మనకి మంచి జరుగుతుంది. ఇప్పుడు అందరూ వచ్చాం ఇక్కడ పార్టీ కాంగ్రెస్ పార్టీ అది మర్చిపోద్దు. మీరు అందరూ ఎప్పుడు పెట్టుకుంటారో చెప్తే నేను అప్పుడు వస్తాను. అందరితో కూడా ఒక్కొక్కరిగా మాట్లాడతాను. చాలాసేపటి నుంచి అందరూ ఎదురు చూస్తున్నారు. మేమందరం కూడా మరి ముందు అందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. మరి అప్పుడే చాలాసేపటి నుంచి చూస్తున్నారు. మరి ఈ టైంలో పెట్టడం కూడా కరెక్ట్ తప్పు అర్థమలేదు. ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడే ఎక్కడికొకరికి వెళ్ళి వచ్చి ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ముందు చాలాసేపటి నుంచి ఉన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలండి. హలో ఏమండి, అందరూ కూడా ముందు మరి చాలా అధిక మెజారిటీతో దర్యాల తప్పు నుంచి నన్ను 2021లో గెలిపించడం జరిగింది. దానికి అందరూ కూడా ఏంటంటే ఈరోజు దర్యాల తప్ప పరిస్థితి ఎలా అయిందంటే సీతారామనగర్ కానీ దర్యాల తప్పు కానీ బాలేరు కాలనీ అని దుమ్మెంటపేట అవని కూడా అందరూ కూడా ఈ రోజుకప్పుడే మరి 163వ రోజు 64వ రోజా 64వ రోజు ఇప్పటికీ కూడా మరి మనకి న్యాయం జరగలేదు. మొన్న మీరు చూసినట్టే మరి ఇక్కడికి చాలా మంది పెద్దలు ఆడవాళ్లు ఆ ధర్నాలో కూర్చున్న వాళ్ళు ఉన్నారు. అనేక గ్రామాల నుంచి మన అప్పారావు గారు లాగా లేకపోతే ఇంకా పెద్దలందరూ ఆయుధాల ప్రకారంగా ఈ రోజు మేము కూర్చుంటాం, రేపు మీ ఊరు కూర్చోండి. అలాగే ఇంకా ఆడవాళ్ళు అయితే ఇంటికొకళ్ళు డబ్బులు వేసుకుని కూడా మరి అంతలాగా మీరు కూర్చుని ఏదో రకంగా సాధించుకోవాలి, మనకి ఇంత ఇబ్బంది వచ్చిందని చెప్పి చూశారు. ఈ రోజు మనకున్న పరిస్థితి ఏంటంటే ఎంత 164 రోజులు కూర్చున్నా కూడా రేషన్ కార్డులు కలెక్షన్ అయిపోయింది. 12,500 పడిపోతున్నాయి అన్నారు, 25,000 పడిపోతున్నాయి అన్నారు. ఎలక్షన్ కోడ్ అంటే 16వ తారీఖు ముందు ఒక్కరోజు ముందు పడిపోతాయి, మీ అందరికీ రాత్రి పడిపోతాయి. ఇలాంటి కౌర్లు మీరు చాలా సంవత్సరాల నుంచి వినే ఉంటారు. కానీ చాలా సంవత్సరాల నుంచి వినే ఉంటారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అశోక్ వచ్చిన తర్వాత మీరు నన్ను ఇండిపెండెంట్ గా వీళ్ళందరూ కూడా నన్ను ఒక 27 ఏళ్ల కుర్రోడిని నిలబెట్టినప్పటికీ కూడా అందరూ కూడా అన్న మంచి చేస్తాడు అని చెప్పిన తర్వాత ఒకటే ఏంటి పరిస్థితి అంటే ఆ రోజు ఇలా పైప్ లైన్ నిమిత్తం మనకు డబ్బులు రావాలండి, ఇలా కరోనాకు ముందు 50,000 ఇస్తామని అన్నారండి అని అన్నారు. ఫస్ట్ 50,000 అని చెప్పి ఓన్లీ 50,000 కదా అని చెప్పి మీటింగ్కి వెళ్ళాము. మీటింగ్కి వెళ్ళిన చోట లేదండి అని ఒక పెద్ద ఆయన పేపర్లో మల్లాడి కృష్ణారావు గారు లాగా 2 లక్షలు ఇచ్చేస్తామని చెప్పారండి ఎలక్షన్ వచ్చే ముందు. మళ్ళీ ఏంటి అని అన్నారు. అదేంటి మరి ముందు 50,000 అని తర్వాత 2 లక్షలు అన్నారని చెప్పి మీటింగ్ జరిగింది. మరి 50,000కి అని చెప్పి పెద్దలందరితో చెప్తే పేపర్ కటింగ్ తెచ్చారు. ఎలక్షన్ ముందు 2 లక్షలు కరెక్ట్ గా ఒక వారం ముందు ఎప్పుడు చెప్పుకుంటారు. మరి ఆ 2 లక్షలు ఇబ్బంది పడిపోతాయని చెప్పి ఒక్కొక్కరికి కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఆ 2 లక్షల రూపాయలు కూడా అనేక ఇబ్బందుల తర్వాత పెద్దనా కొంచెం ఒక్క నిమిషం ఏమండి ఎంతో రకాలుగా ఇబ్బందులు పట్టి ఆ ఎన్ని డబ్బులు ఎన్ని సంవత్సరాలు సాగదీశారో కూడా అందరూ కూడా చూశారు. అయినప్పటికీ కూడా మరి కష్టమో నష్టమో
గ్రామంలో అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు ఉన్నారు. ఆ రోజు పెద్దలందరూ కూడా నాతో వచ్చి ఆ మీటింగ్ లో కూర్చున్న తర్వాత అందరి కాగితాలు కలెక్ట్ చేసి సంవత్సరాలు సాగదీస్తే అయినా కూడా మనం 2 లక్షల రూపాయలు ఖచ్చితంగా సాధించుకున్నాం. మరి ఈ రోజు నన్ను ఆ రోజు అందరూ కూడా అన్నారు, ఇదేంటి అండి అశోక్ గారు మనం ఇంతలా కష్టపడి సాధించుకున్నాం అని చెప్పి అంటే వాళ్ళు వేస్తారని అంటారు, వీళ్ళు వేస్తారని అంటారు అని. మరి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు జరుగుంటే టైంకి బాగుండేది. ఇప్పటికీ కూడా 164 రోజులకి కూడా మనకి ప్రభుత్వం నుంచి కానీ సమాధానం లేదు. అలాగే కష్టపడి పాండిచేరి నుంచి కలెక్టర్ తీసుకురావడం జరిగింది. ఆ కలెక్టర్ గారు కూడా మిమ్మల్ని మళ్ళీ కాకినాడ నుంచి ఇంకొక అతన్ని పంపించి అక్కడ ఎంత గొడవ పెట్టారో కూడా ప్రతి ఒక్కరు కూడా చూశారు. ఆ రోజే చెప్పాను నేను మన పెద్దలకి, ఇది ఇప్పుడు అప్పుడే అవనివ్వరు. ఎందుకంటే మనం యానం, అదే విధంగా అందులో 4 గ్రామాలు, దర్యాలదెప్ప అవనివ్వండి, దొమ్మెటిపేట అవనివ్వండి, బాలియో కాలనీ అవనివ్వండి, చుట్టుపక్కల ఈ 4 గ్రామాలకి కూడా ఒకటే నినాదం అయి ఉంటే సరిపోయేది. అయితే ఓన్లీ మనకి 4 గ్రామాలతో పాటు మళ్ళీ సావిత్రి నగర్, గిరియంపేట వీళ్ళందరికీ కూడా మత్స్యకారులకు జరిగిన అన్యాయానికి వాళ్ళకి సంబంధించిన డబ్బులు కూడా మనం ఇమ్మని చెప్పాం. అయినప్పటికీ ఇక్కడి నుంచి కాదు, ఎక్కడెక్కడో నరసాపురం నుంచి అక్కడెక్కడో దేనికి ముందు మన కడుపు నింపుకుంటే, మన ఇల్లు చక్క పెట్టుకుంటే తర్వాత ఇంకొకటి చక్క పెట్టచ్చు. మనకి ఎప్పుడు కూడా ఏదో పెద్దగా 1 లక్ష రూపాయలు 20 పైసలు అలా ఏదో పెద్ద పెద్ద నెంబర్లు చెప్పితే ప్రజలందరూ కూడా బాబాయ్ గురువు గారు పెద్ద పెద్ద డబ్బులు తెచ్చేస్తారు మనకి అని అనుకోవడం తప్ప మనకు ఓడ పీకింది అయితే ఏమీ లేదు. మీరందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ రోజు మన పక్కనున్న ఎంపీ గారు బాలయోగ్ గారు వాళ్ళ అబ్బాయి ఎంపీ హరీష్ గారు కూడా అందరూ చుట్టుపక్కల ఉన్న నాయకులందరూ కూడా వచ్చి మనందరికీ కూడా వాళ్ళకి ఎలా మంచి జరుగుతుందో వాళ్ళతో పాటు మనకు మంచి జరగాలనుకున్నారు. అయినప్పటికీ ఈయన ఇక్కడి నుంచి వెళ్ళండి చేస్తున్నానని చెప్పినా కూడా 164 రోజులు నాకు సడన్ గా మన పెద్దల్లో ఒకళ్ళు ఫోన్ చేసి 12,500 అంటే రేషన్ కార్డు తీసేసుకున్నారు, 25,000 అంటే రేషన్ కార్డు తీసేసుకున్నారు, అదే ఎమ్మెల్యే గారు మీకు ఏమీ తెలియట్లేదు, మా వాళ్ళు అందరినీ కంపెనీ తీసుకెళ్లారు, కాకినాడలో భోజనాలు అటెండ్ చేయడు, ఇలా ఇటు కవర్లు ఏంటి అంటే మీరు గుర్తుపెట్టుకోండి. మత్స్యకారులకి మేమందరం కూడా ఆ రోజు దినేష్ గారు అవనివ్వండి, నేను అవనివ్వండి, ఒకటే నినాదం. మాకు అక్కడికి వెళ్ళేటప్పటికి అందరూ కూడా ఏదో రకంగా మేము మంచి చేస్తాం, ఏ రూపాయి కూడా వాళ్ళు దోచుకుంటున్నావు నువ్వు అది దోచుకోకుండా పూర్తిగా వాళ్ళకి చేరుస్తాం అని చెప్పి మాట ఇచ్చాం. ఖచ్చితంగా మరి ముందున్న ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో మాకు అంత చోటు ఇవ్వకపోయినా కూడా ఒక శాసనసభ్యుడిగా గాని, ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గాని పూర్తిగా పోరాడి మరి మేము డబ్బులు తెచ్చి చేశాం. ఎవరికి కూడా రూపాయి ఏ సంచి పెట్టినా కూడా ఇవ్వకుండా అటువంటి విధంగానే మళ్ళీ మన 4 గ్రామాలకి కూడా అదే విధంగా మత్స్యకారులకి కూడా పూర్తిగా మేము చేర్చే విధంగా కూడా రేపు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ కూడా తెలుసు. ఆ రోజు అంతమంది కూర్చున్నారు, ఒక ఎంపీ గారు, దినేష్ గారు, వీళ్ళందరూ కూడా వస్తే మన ఊరి పెద్దలు ఏం చేశారు, అందులో దినేష్ గారు, రామ్మూర్తి, ఉన్న మెల్లం చిన్న, మళ్ళీ ఆదిమూర్తి, ఇలా కాంగ్రెస్ నాయకులు. మన దగ్గర ఎప్పుడైనా అటువంటి పరిస్థితి ఉందా? ఏ నాయకుడిని వచ్చినా ఊర్లోకి స్వాగతించాం. అది మల్లాడి కృష్ణారావునైనా ఇంకో వ్యక్తినైనా స్వాగతించడం అనేది అది సంస్కారం. అలాంటిది కూడా ఒక 2 సార్లు ముఖ్యమంత్రి చేశారు, ఇప్పుడు 2వ సారి ఎంపీ అయ్యారు, మళ్ళీ రేపు ఈసారి ముఖ్యమంత్రి అవుతారు. అటువంటి వ్యక్తిని మనం ఏం చేస్తాం? మన దగ్గర ఉన్న 2 వ్యక్తులు మనల్ని, ఊరిని వాళ్ళ రాజకీయం దానికోసం గో బ్యాక్ అని అనిపించారు. మనం ఏం చేయాలా? మనం ఏం చేసినా కూడా మన ఊరి మొన్న బలం ఎలా చూపించామో ఈ రోజు మళ్ళీ మన వైద్యలింగం ఎంపీ గారు మొన్న ఆయన ఎంత బాధపడ్డారంటే నిజంగా మనం ఎప్పుడు కూడా ఈ రోజు మళ్ళీ మన గ్రామానికి ఆయన్ని పిలుచుకొని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మనం ఆయన గౌరవించుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఎందుకు అంటే మనం చేసింది ఆ రోజే కూడా నేను ఊర్లో లేనప్పటికీ కూడా నేను ఎక్కడ ఢిల్లీలో ఉన్నాను ఆ రోజు. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా నేను వేరే పార్టీలో ఉండడం జరిగింది. వేరే పార్టీలో ఉన్నా కూడా మనకేంటి స్వాతంత్రం, మనకి ఎవరైనా కూడా మన ఇంటికి మన శత్రువు వచ్చినా కూడా మంచినీళ్ళు డ్రింక్ ఇచ్చి పంపిస్తాం.
అలా అంటే మన ఇంట్లో కష్టం వచ్చినా కూడా ఎదటోరు ఎవరైనా కూడా మనకు నిలబడతారని ఆశిస్తాం. అలాగే ఏదైనా ఒక పిలుపు ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అదే నిరంకుశ పరిపాలన, అదే సంఖ్యలు, అదే బానిసత్వం చూపించడానికి మీ దగ్గర వేసుకున్న తెల్ల చొక్క వాళ్ళు మరి చాలా కష్టపడుతూనే ఉన్నారు 30 సంవత్సరాల నుంచి. మరి ఇది ఇదేలాగే సాగిద్దామా? ఇది ఇలాగే నిలబెడదామా? తాళ్లరేవు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ గురువారం రాత్రి యానం నుంచి అక్రమంగా తరలిస్తున్న 72 బీర్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గురువారం రాత్రి తాళ్లరేవు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ వి రేణుకా విలేకరులతో మాట్లాడారు. కాకినాడ డిప్యూటీ కమిషనర్ ఏనుగుల చైతన్య మురళి ఆదేశాల మేరకు పుదుచ్చేరి ఎన్నికల నేపథ్యంలో జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా గురువారం రూట్ వాచ్ చేస్తుండగా సుంకరపాలెం రవి జూనియర్ కళాశాల సమీపంలో ఐరన్ లోడుతో విశాఖపట్నం వైపు వెళ్తున్న లారీలో ఈ అక్రమ మద్యం పట్టుబడినట్లు తెలిపారు. దీనిలో 3 కేసుల కింగ్ ఫిషర్ బీర్, 3 కేసుల బెడ్వైజర్ బీర్ కు గాను 46.8 లీటర్ల అక్రమ మద్యం ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా ఈ నెలలో నిర్వహించిన దాడులు, తనిఖీల్లో 117.64 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు, ఒక వాహనంతో పాటు 23 కేసులు నమోదు చేసి 23 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఒక సూచన చేశారు. యానం నుంచి అక్రమ మద్యం తరలించిన వారిపై పీడీ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ కాకినాడ ఎన్ కృష్ణకుమారి, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వి రామకృష్ణ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ టాస్క్ ఫోర్స్ సిఐజీ వెంకటలక్ష్మి, తాళ్లరేవు ఎక్సైజ్ సిఐకే కోటేశ్వర్, ఎస్ఐ వై నాగేందర్ కృష్ణ సిబ్బంది పాల్గొన్నారు. తాళ్లరేవు స్టేషన్ పరిధిలో ఇక్కడ జాయింట్ ఆపరేషన్స్కి మన పుదుచ్చేరి ఎలక్షన్స్ 2026 ఎలక్షన్ సందర్భంగా ఇక్కడ మనకి జాయింట్ ఆపరేషన్స్ ఎన్డీపీఎల్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ యానాం నుంచి మనకి వచ్చే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ని ఇక్కడ సీజ్ చేయడం జరిగింది. కాకినాడ డిప్యూటీ కమిషనర్ గారు శ్రీ ఏనుగుల చైతన్య మురళి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్, ఈఎస్ టాస్క్ ఫోర్సు, అలాగే తాళ్లరేవు స్టేషన్ లిమిట్స్లో తాళ్లరేవు స్టేషన్ సిబ్బంది అందరితో కలిపి ఇక్కడ మొత్తం అన్ని విలేజెస్లోని జాయింట్ ఆపరేషన్స్, రూట్ వాచ్లు, రైడ్లు చేయడం జరుగుతుంది. ఈ విధుల్లో భాగంగా, ఈ రైడ్స్లో భాగంగా మాకు ఈరోజు ఒక లారీతో విజయవాడ నుంచి బడ్వైజర్ బీర్లు ఒక 3 కేసులు, కింగ్ ఫిషర్ బీర్లు ఒక 3 కేసులు, మొత్తం 6 కేసులు, 72 బాటిల్ సరుకు, 46.8 లీటర్ల సరుకుతో ఒక వ్యక్తి మాకు పట్టుబడడం జరిగింది. ఆ వ్యక్తిని, అలాగే ఆ లారీని, అలాగే మొత్తము 6 కేసుల బీర్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది దీనికి తగిన విచారణ జరుపుగా అతను విజయవాడ నుంచి వైజాగ్ వెళ్తూ అక్కడి నుంచి తిరిగి విజయవాడలో ఒక ఫంక్షన్ ఉంది, అక్కడికి తీసుకెళ్ళడానికి ఇక్కడ యానాంలో ఒక షాప్ దగ్గర కొనుక్కొని తీసుకొచ్చాను అని చెప్పి మా విచారణలో తేలింది. సో దానికి తగిన లీగల్ యాక్షన్ కూడా మేము ప్రొసీడ్ అవుతున్నాము. అతనికి కోర్టు రిమాండ్కి కూడా మేము పంపించడం జరుగుతుంది. ఐపోలవరం మండలం గుత్తినిదేవి గ్రామంలో స్వయంభూ గౌతమ్ మహర్షిచే ప్రతిష్ఠించిన ఉన్న శ్రీ సీతారామాంజనేయ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని వేద పండితులు, ఆలయ అర్చకులు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. బాజా భజంత్రిలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ పూజలలో ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీ పేరపతుల రాజశేఖర్ పాల్గొని స్వామివారిని దర్శించారు. ఆలయ అధికారులు, స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ లక్కలపల్లి దుర్గాదేవి, మురిరాజు, జి వేమవరం సొసైటీ అధ్యక్షులు పెంట రవి ప్రసాద్, స్థానిక నాయకులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి కళ్యాణం సందర్భంగా భక్తుల సహకారంతో భారీ అడ్డ సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా స్వామివారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఊరేగింపులో గరగా నృత్యాలు, బ్యాండ్ మేళాలు, కాళిక వేషాలు, ప్రదర్శనలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబురాజు, తెలుగు యువత అధ్యక్షులు కాకర్లపూడి రాజేష్, ఆలయ కమిటీ ప్రతినిధులు, పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు, అధిక సంఖ్యలో మహిళలు స్వామివారి కళ్యాణంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
స్వామివారికి భక్తులు నమస్కరించి చేనేచేనాం బ్రహ్మవర్క ద్వయం సమర్పించరి గోవిందా చక్రవర్తనోజాయ సార్వభౌమాయ మంగళం మంగళాశాసన కుదరదండి అసలు ఎమ్మెల్యే గారు కొంచెం ఎక్కడండి మీరు జై శ్రీరామ్
अदम्य सौधैर्यं निर्भयत्वं मरोगतः अजाड्यं वाक्पडञ्च हनुमान् शरणात् भवेत् वृद्धगौतमी तीरवासाय गौतममहामुनि प्रतिष्ठिताय गुत्तनदेवी क्षेत्रवासाय సీతారామాంజనేయాయ నమో నమః. స్వయంభూ గుత్తినదేవి గ్రామంలో గౌతమ మహర్షి ప్రతిష్ఠించబడిన శ్రీ సీతారామాంజనేయ స్వామి దివ్య సన్నిధానంలో ఈరోజు శ్రీరామనవమి మహాపర్వదినం సందర్భంగా తెల్లవారుజామున స్వామివారికి విశేష అభిషేకాలు అర్చనల అనంతరం ఉదయం 10 గంటలకు ఆలయ అర్చక బృందంచే వైగానసాగమ ప్రకారం శ్రీ సీతారాముల దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత రమణీయంగా జరపబడింది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు శ్రీ సీతారామాంజనేయ స్వామివారు రథోత్సవ కార్యక్రమం భారీ సాంస్కృతిక కార్యక్రమాల నడుమ అత్యంత వైభవపేతంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్లోనే విశిష్టమైన ఆంజనేయ స్వామి క్షేత్రాల్లో ఒకటిగా విరాజమానమవుతున్న శ్రీ గుత్తినదేవి ఆంజనేయ స్వామి దివ్య క్షేత్రంలో జరుగుతున్న శ్రీరామనవమి వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించారు. ఈ ఆలయంలో జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా వచ్చిన భక్తులకు ఆలయ ఉత్సవ కమిటీ వారిచే అన్నప్రసాద కార్యక్రమం, అలాగే రథోత్సవంలో దారి పొడవున చల్లని పానీయాలతో ఎంతో వైభవంగా జరిగింది. ఈ గుత్తినదేవి పురవీధులన్నీ కూడా రామనామంతో పులకించాయి. జై శ్రీరామ్. ఐపోలవరం మండలం జి వేంబవరం నుండి టి కొత్తపల్లి లింక్ రోడ్ను సుమారు 1,50,00,000 వ్యయంతో 1.6 కిలోమీటర్ల పొడవున నిర్మించిన నూతన రహదారిని గౌరవ ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు, గౌరవ ఎమ్మెల్సీ పేరబతుల రాజశేఖర్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారి నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజల రాకపోకలకు సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, రోడ్ల నిర్మాణం ద్వారా గ్రామాల మధ్య అనుసంధానం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, స్థానిక సర్పంచ్ నల్ల సుదర్శన్, సొసైటీ అధ్యక్షులు పెంట రవిప్రసాద్, టీడీపీ నాయకులు సాగిరాజు సుబ్బరాజు రాజు, కాకర్లపూడి రాజేష్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు మద్దింశెట్టి పురుషోత్తం, మండల సాగునీటి సంఘం ఉప అధ్యక్షులు చోడిశెట్టి నాగబాబు, స్థానిక నాయకులు చోడిశెట్టి బ్రహ్మానందం, కొండమూరి విజయబాబు, రాజాబాబు, కూటమి సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే సార్. ఒకసారి ఎలా ఉంటారు మోహన్ ఇది బ్యాలెన్స్ ఇది 350 శ్మశానం సార్. ఈ పక్కన కాయలు మీడియా మిత్రులందరికీ నమస్కారం. శ్రీరామనవమి శుభాకాంక్షలు మన నియోజకవర్గ ప్రజలందరికీ. మరి ఈరోజు మన ఐపోలవరం మండలం జీవావరం గ్రామంలో మరి జీవావరం నుంచి కొత్తపల్లి వెళ్ళడానికి రైతాంగానికి కానీ, సిహెచ్సి హాస్పిటల్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ హాస్పిటల్ వెళ్ళడానికి కానీ, మరి స్టూడెంట్స్ హై స్కూల్కి వెళ్ళడానికి కానీ మంచి
రహదారి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గతంలో 1 కోటి రూపాయలతో ఇప్పుడు దాకా తార్ రోడ్డు వేయడం జరిగింది. ఇక్కడ నుంచి 1.6 కిలోమీటర్స్ మన సీతమ్మ చెరువు వరకు కూడా మరి తార్ రోడ్డు మూడు ఎస్టిమేట్లతో శాంక్షన్ చేసి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం చాలా శుభసూచకం. మరి ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా చేసిన ఎమ్మెల్సీ రాజశేఖర్ గారికి, మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద గారికి, పార్టీ అధ్యక్షులు సూర్యబాబురాజు గారికి, స్థానిక సర్పంచ్ గారికి, మరి స్థానిక ఎంపీటీసీలకి, మరి సొసైటీ అధ్యక్షులకి, స్థానికులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. మరి మన ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మరి సిమెంట్ రోడ్లు కానీ, తార్ రోడ్లు కానీ, మరి బ్లాక్ మెటల్ రోడ్లు కానీ సుమారు 50-60 కోట్ల రూపాయలతో మరి పూర్తిగా రైతాంగానికి, ప్రజలందరికీ ఉపయోగపడే రోడ్లు వేసుకోవడం చాలా శుభసూచకం. మన నియోజకవర్గం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, గత 5 సంవత్సరాలు కనీసం తట్టమట్ట అయిన పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బంది పడే పరిస్థితుల్లో మరి మన నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున మరి సీసీ రోడ్లు కానీ, సీసీ ట్రైన్లు కానీ, తార్ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ పెద్ద ఎత్తున వేసుకున్నాం. అదే కాకుండా ఈ ఐపోలవరం మండలానికి ఏదైతే మురమల నుంచి మూలపాలెం వరకు మెయిన్ కెనాల్ ఏది ఉందో కెనాల్ వారే మరి సుమారు 2.5 కోట్ల పైన మరి రోడ్డు వేయటం వల్ల ఈరోజు రైతాంగానికి అందరికీ కూడా ఎక్కడికెక్కడ ఎటు వెళ్ళాలన్నా చాలా దగ్గరలో వెళ్ళాలన్న ఉద్దేశంతో మరి ఆ రోడ్డు కూడా చేపట్టాం. మరి రైతులందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే చాలా కనెక్టివిటీ మోకాల లోతు మట్టిలోంచి ప్రయాణం చేసి రోడ్లన్నీ కూడా ఇవాళ మరి కంకర రోడ్లు అయినాయి అంటే అది ఒక కూటమి ప్రభుత్వం ఒక మరి విజయం అని చెప్పి అందరూ కూడా గుర్తించాలని చెప్పి తెలియజేసుకుంటాం. మరి ఈరోజు శ్రీరామనవమి రోజున ఈ శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం చాలా శుభసూచకం. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న కుటుంబ నాయకులందరికీ, గ్రామస్తులందరికీ, పాత్రికేయులందరూ కూడా పేరు పేరు నమస్కారం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ముఖ్యంగా మా ముమ్మడివరం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, నాకు అత్యంత సన్నిహితులు, మిత్రులు డాక్టర్ సుబ్బరాజు గారికి మా 3 గ్రామాల ప్రజల తరఫున కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటాం. మరి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన అధ్యక్షులు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు పురుషోత్తం, అలాగే పెద్దలు, సర్పంచ్లు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు, గ్రామ పెద్దలందరూ పాల్గొన్నారు. ఇంచుమించుగా సుమారుగా ఈ 3 గ్రామాల్లోని 7-8 కోట్ల రూపాయలతో మరి ఆయన శాంక్షన్ చేసి ఎప్పటి నుంచో చిరకాల వాంఛ, ఎందుకంటే రైతులకు కానీ, గ్రామస్తులకు కానీ, మా మండల హెడ్ క్వార్టర్ వెళ్ళటానికి కానీ, అలాగే హాస్పిటల్ సిహెచ్సికి వెళ్ళటానికి కానీ చాలా ఇబ్బంది పడేవారు ప్రజలందరూ. అన్నిటినీ మరి ఎన్నో మరి సంవత్సరాల నుంచి కోరిక మరి ఎమ్మెల్యే గారి ద్వారా తీరటం మా అందరికీ కూడా అభినందన. ఆయనకి ఇప్పుడు కూడా ఈ గ్రామ ప్రజలందరూ ఆయనకు రుణపడి ఉంటాం. ముఖ్యంగా ఏదైతే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు అయితే మనం చాలా వేసుకున్నాం, కానీ రైతులకు సంబంధించిన మరి అవసరమైన ముఖ్యమైన రోడ్లు, తిప్పకాల రోడ్డు అవ్వచ్చు, అటు నాచుకాల రోడ్డు అవ్వచ్చు, అటు 3-4 గ్రామాలకు సంబంధించిన మరి ఎరగూరు నుంచి మురమల వరకు అవ్వచ్చు, ఇటు మా ప్రభాకర్ గారి సెంటర్ నుంచి కొత్తపల్లి, మా ఈ ప్రజలందరి తరఫున మాది ఒక చివరి కోరిక, ఏదైతే R&B రోడ్డు ఉందో మరి యావారం నుంచి తొరితిగరితిన నుంచి వరకు ఉన్న రోడ్డు కూడా ఇప్పుడే కారులో ఆయన మాట ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు రాబోయే ఫస్ట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ రోడ్డే ఎక్కువ ప్రయారిటీ ఇద్దామని చెప్పడం ఆయనకు కూడా అభినందన తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్ర మోడీ గారు, లోకేష్ గారు కూడా మరి అన్నిత్యం ప్రజల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి పనిచేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కువ పెట్టుబడులు తీసుకొచ్చి మరి ఇక్కడే అభివృద్ధి మరి ఇక్కడ చదువుకున్న యువతకు ఈ రాష్ట్రంలోనే మరి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆయన పెద్ద ఎత్తున కృషి చేస్తున్న లోకేష్ గారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ, మనం చూసుకున్నట్లయితే 23వ తారీఖున ఆర్సర్ఆర్ మెట్రోలో స్టీల్ ప్లాంట్ 1,30,000 కోట్ల పైచిలుకుతో పెట్టుబడులు రావడం, 1,00,000 ఉద్యోగాలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రావడం కూడా మరి దాన్ని కృషి చేసిన లోకేష్ గారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని యానం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో వెలిసిన శ్రీరామచంద్రమూర్తి ఆలయాలను టీవీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ తోట రాజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన
నియోజకవర్గంలోని ప్రముఖ ఆలయాలైన మెట్టుకూరు రామాలయం, రామవరపు దగ్గర రామాలయం, కామిశెట్టి వీధి రామాలయం, దోబీ స్ట్రీట్ రామాలయం, చింతా స్ట్రీట్ రామాలయం, కనకాలపేట రామాలయం, పిల్లరాయి స్ట్రీట్ రామాలయాలను సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా తోటరాజు మాట్లాడుతూ ఆదర్శ పురుషుడు, మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు యానం ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. రామరాజ్యం లాంటి సుభిక్షమైన పాలన మనందరి ప్రాంతంలో రావాలని, ప్రతి ఇంటా సుఖ సంతోషాలు వెళ్లి విరవాలని ఆ దేవుని ప్రార్థించానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పోలవరం మండలం పరిధిలోని వివిధ గ్రామాలలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. పాత ఇంజరం గ్రామంలో కొలువై ఉన్న రామాలయంలో పురోహితులు ఆకొండి వ్యాసమూర్తి బ్రహ్మోత్సవంలో గ్రామస్తులు రాచకొండ విజయవరప్రసాద్, సువర్ణ జ్యోతి దంపతులు పీటలపై కూర్చుని స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పోలవరం గ్రామంలోని డొక్కలమ్మ చెరువు వద్ద శ్రీ కోదండ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దివ్య కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా వివిధ గ్రామాలలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. పుల్లుకు వెంకటేశ్వర గారు, నారాయణ గారు వీరందరినీ కూడా శ్రీరామచంద్రమూర్తి కాబట్టి పడుకోబోతున్నాము. ఏమండి ఆడవాళ్ళంటే ప్రాముఖ్యంగా కేంద్ర పాలిత ప్రాంతం యానం నియోజకవర్గ పరిధిలో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్న టీవీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇప్పటికే 70% నియోజకవర్గ అంతటా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఇంటింటా ప్రచారం నిర్వహించిన తోటరాజుకు మహిళలు హారతులిస్తూ బ్రహ్మరథం పడుతున్నారు. జెండా స్తంభం, ఏటిగట్టు, కొత్తపేట అగ్రహారం, బెజవాడ గార్డెన్, ఏసీబీఐ రోడ్, అన్యం గార్డెన్, వికాస్ కాలనీ తదితర గ్రామాల్లో విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తోటరాజుకు మద్దతుగా నిలుస్తూ ఆయన భార్య తోట నాగలక్ష్మి, తోట పవన్, తోట ఉష, కడలి సుబ్రహ్మణ్యం, విత్తనాలు సత్యనారాయణ, సూరంపూడి చంద్రశేఖర్, కోన సూరిబాబు, పోతుల శివకృష్ణ, తోట పేదకాపు, తోట శ్రీనివాస్, కాచర్ల శ్రీనివాస్, కృష్ణ, బిక్కు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెనుకబడిన కులాల జాబితాలో పార్టీని గెలిపిస్తే చేస్తారు. విజయ్
సిలిండర్లు, అమ్మాయికి మ్యారేజ్ చేస్తే తులం బంగారం, పట్టు చీర కదండి, చాలా అవకాశాలు ఉన్నాయండి అనుకోండి. శాశ్వత పరిష్కారానికి కాకినాడ జిల్లా తాళరేవు మండలం జాతిపేట గ్రామానికి చెందిన అబ్బిరెడ్డి కుటుంబం గత 15 ఏళ్లుగా వివిధ రూపాలలో శ్రీరాముల వారి సేవల్లో పాల్గొంటున్నారు. ఏడాది స్వామివారి కళ్యాణానికి వివిధ రకాల పూలను 118 బుట్టల్లో అందంగా అలంకరించి గ్రామంలో ఊరేగింపుగా తీసుకువచ్చి పట్టాభిషిక్తుడైన శ్రీరాముల వారికి సమర్పించారు. మరో భక్తుడు కొబ్బరి బొండాలపై చెమికీలతో శ్రీరామ సీత అనే అందంగా అలంకరించాడు. ఇదే గ్రామస్తులు ఊరంతా చందాలు వేసుకుని 9 లక్షలతో అయోధ్యలోని బాలరాముడు మాదిరి విగ్రహాన్ని ప్రతిష్ఠించి శ్రీరాముల వారిపై వారికున్న భక్తిని చాటుకున్నారు. కేంద్ర పాలిత ప్రాంతం యానం అగ్రహారంలో ఉన్న కోదండ రామాలయంలో సీతారాములను భక్తులు దర్శించుకుని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్. తీసుకుని ఈ సెల్స్మెంట్ వెనకాలకు వేసుకోండి, ఇలా సెల్స్మెంట్ వెనకాలకు పడేట్టు వేసుకోండి.
మూడోసారి మళ్ళీ తీసుకొని పుష్పం కానీ ప్రతిపూజ వస్త్రం కానీ యజ్ఞోపవేదం ధర్మరు ఆయుష్యమగ్రియం మృగమంచ భద్రం యజ్ఞోపవేదం కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో వాడవాడల అయోధ్య రాముని కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పి మల్లవరం గ్రామంలో శెట్టి బలిజార్ రామాలయంలో గ్రామ సర్పంచ్ పంపన రామకృష్ణ పెద్దల కళ్యాణ మహోత్సవాన్ని అర్చకులు రంగాచార్యులచే నిర్వహించారు. పి మల్లవరం రామాలయం వద్ద మండల వైస్ ఎంపీపీ దూలిపూడి నాగేంద్ర ప్రసాద్ దంపతులచే అర్చకులు కండవల్లి సత్య శ్రీనివాసాచార్యులు నిర్వహించారు. తాళ్లరేవు కేశవాపురంలోని నూతనంగా నిర్మించిన శ్రీ సీతారాముల ఆలయ ప్రతిష్ఠా మహోత్సవం చివరి రోజు విగ్రహ పునః ప్రతిష్ఠా మహోత్సవం అనంతరం నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవాన్ని అర్చకుల వద్ద మర్ల ఫణి శర్మ నిర్వహించారు. ఇక రంగనాయకపురం, గుత్తులవరిపాలెం, పటవల, కోరంగి, పోలికుర్రు, సుంకటేరువు, మాధవురాయినిపేట, నీలపల్లి, చొల్లంగి, జి వేమవరం, చొల్లంగిపేట గ్రామాల్లో జరిగిన వేడుకల్లో బెల్లం పానకం, చలివిడి, వడపప్పు పంపిణీ చేశారు. వేలాది మందికి అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహించగా వేలాది భక్తులు తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అవుదా సార్ పట్టుకోండి ఒకసారి పంతులు గారు.
విష్ణు శ్రీమాన్ భవ ధాన్య ధనం పుష్పలాభం శత సంవత్సరం దేవతమాయు మీ పేరు ఇంటి పేరు రాజశేఖర స్వామి గారు శ్రీ సీతారామచంద్రమూర్తి వారికి నూతన వస్త్రం సూచం చెప్తున్నాం కదా ఇక్కడ 100 రూపాయలు 116 రూపాయలు పాలిపు సీత గారు ఆ సీతా పరివార సమేత ఓ భక్తుడు స్వామివారికి 100 రూపాయలు విరాళంగా అందజేశారు. వారిని వారి కుటుంబాన్ని ఆ సీతా పరివారం కామాడి రాజు గారు వారిని వారి కుటుంబాన్ని ఆ సీతా పరివార సమేత శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళలా కాచి కాపాడి వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని వేడుకుంటున్నాం. జై శ్రీరామ్. వారి పాలన కోదండ రామాలయం వద్ద శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణం అనంతరం స్వామివారి కళ్యాణం సందర్భంగా అత్యంత వైభవంగా అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీరామ్. లక్ష్మీపురం గ్రామంలో ఆదివారం అన్న సంతర్పణ ఉందట. భక్తులందరూ గమనించి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలి. జై శ్రీరామ్. దయచేసి కారు అంటే పక్కన పెట్టండి బాబోయ్. కారు అడ్డుగా ఉన్నట్టు ఎవరో వైట్ కారు టీఎస్ కారు జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఐపోలవరం మండలం పరిధిలోని జీ వేమవరం రామదాసు తూము సెంటర్లో కొలువై ఉన్న శ్రీ పట్టాభిరామస్వామి వారి దేవాలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు దంపతులు పీటలపై కూర్చుని మేళ తాళాల మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబురాజు, తెలుగు యువత అధ్యక్షులు కాకర్లపూడి రాజేష్, సొసైటీ అధ్యక్షులు పెంటా రవి ప్రసాద్ బృందం స్వామివారిని దర్శించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి వేడుకలు పురస్కరించుకుని భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అందరూ గోధుమ పెట్టండి. కూర్చున్న వాళ్ళందరూ చూడమే కదా గోధుమ కూడా పెట్టండి. చుట్టూ తిప్పటలేదా వాళ్ళకి బాగా వాళ్ళ కవర్ చేయలేదు కాలిపోతే సార్ సార్ ఓకే సార్ ఓకే సార్ కాదు పాటలే ఓన్లీ మా ఊరు కూడా ఇక్కడ ఊరు నుంచి అందరూ ఏమనుకుంటున్నారు మీరు చెప్పారు ఆల్రెడీ అదే చెప్తాం 8 లోపు కొద్దిగా ఉండేది తెచ్చుకోవడానికి అమ్మకానికి అయితే
ముమ్మిడివరం మండలంలో శ్రీరామనవమి వేడుకలు వాడవాడలా ఘనంగా జరిగాయి. పలు గ్రామాలలో శ్రీరామాలయాల వద్ద పచ్చని చలువ పందిళ్లు ఏర్పాటు చేసి సర్వంగా సుందరంగా అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చిన్న కొత్తలంక గ్రామంలో గల శ్రీ రామాలయం వద్ద వేకువజాము నుండే ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళ్యాణం అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. సమీప ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వీరకేశవ 216, పోతులి కృష్ణారావు 100, ముదులూరి సత్యనారాయణరాజు 200, పచ్చబండ రామలింగ సత్యనారాయణ 100, పితాని రామకృష్ణ 101, మొదటి గంగారావు 101. पुष्पे पूजिकामि भवागदेवाग्रमः धर्मागदेवाग्रमः गिधानगदेवाग्रमः पशुपदगे योदेव आत्मानं देवो धर्मा देवोदर प्रेरयेस्तस्य भर्गस्तद्वरण्यमात्महे सत्यन्मत्यरवृष्णामे रक्षावदानस्तारदव्यमामृत कदली फलानि देवी अमृतमस्तमृतो आमस्तमसै ऐधार्युञ्जनु मगवान पुरुषेतिके आनवान एवञ्जेति कृष्णेत्ता देशवनेज प्रवाच्याग जगत्तमगवन्निन्दजन्मदे पारावदं यत्पुरुषं भृतं वत्सव ग्रामन्दमाहर्गा आह अबादृतमनदार विस्पत्तेन भृत्तावरुणा सुजेथे सर्वोपचारपूजां समर्पयामि नमः बृहत्तामेजमन्त्रेण कङ्कणं बद्ध्वा जय श्रीराम जय श्रीराम जय श्रीराम ओम धाता धातुणां भवनस्य भोगे भरे सकर्पूरे नागवल्ले जनेर्मुक्ता जुने जय श्रीराम जय श्रीराम प्रसाद विद्महे महादेवाय वन्दना दपततिगा आदिज्ञां शतं मांगल्यं तन्तुनानेन लोकरक्षण हेतुना कन्दे भद्रामदपगे साजीव शरदां शतं मांगल्यं तन्तुनानेन लोकरक्षण हेतुना कन्दे भद्रामदपगे साजीव शरदां शतं मांगल्यधारणमुहूर्तसुमुहूर्तो. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. వాడవాడలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు, పలు రామాలయాల్లో మల్లడి ప్రత్యేక పూజలు. యానం నుంచి అక్రమంగా తరలిస్తున్న 72 బీర్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్న తాళరేవు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ. యానంలో ఇంటింటా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న అభ్యర్థులు. For more updates, keep watching.